హాయ్ హలో నమస్తే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి ఆనియన్ సమోసా అండ్ పన్నీర్ సమోసా అండి. చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అయితే రెండు చాలా బాగా నచ్చాయి టేస్ట్. సో ఇంకెందుకు లేటు, ఇలా క్రిస్పీగా రావాలంటే మరి ట్రై చేయాల్సిందే. సో లెట్స్ గో. ఒక ప్లేట్లో మైదా పిండిని 1/2 kg తీసుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వేడి చేసిన నూనె వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ అస్సలు పోయకూడదు. చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ పోసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ చూపిస్తున్నాను కదా, హ్యాండ్తో ఇలా ప్రెజర్ ఇస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి దీన్ని. ఇప్పుడు పొడి పిండి తీసుకొని కొద్దిగా వాటర్ కలిపి పక్కన పెట్టుకోండి. బాగా పల్చగా ఉండకూడదు, మరి థిక్గా ఉండకూడదు. ఇది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. ఇప్పుడు పన్నీర్ సమోసా కోసం పన్నీర్ని ఇలా స్క్వేర్ షేప్స్లలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు కట్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే మిరియాల పౌడర్ 1 స్పూను, ధనియా పౌడరు, చాట్ మసాలా 1 స్పూను అండ్ 1 స్పూన్ కారము అండ్ సాల్ట్ 2 వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా అన్నీ కలిసిపోయాక పన్నీర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి పన్నీర్కి ఆ మసాలాలన్నీ పట్టేటట్టు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసి మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అంతా వేసుకొని మంచిగా వేయించుకోండి. ఈ పన్నీర్ అంతా మంచిగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేయండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ కొద్దిగా వేసుకొని కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకొని అందులో 1 మిరపకాయ కట్ చేసి వేసుకున్న తర్వాత చాట్ మసాలా 1 స్పూను, ధనియా పౌడర్ 1 స్పూన్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దొడ్డటుకులని ఇలా తీసుకొని ఇలా మంచిగా చేత్తో నలిపి వేసి ఇప్పుడు పన్నీర్ని అందులో వేసినాక మంచిగా అన్నీ మిక్స్ అయిన తర్వాత హీట్ కాగానే తీసేయండి. ఎక్కువ ఫ్రై చేయకూడదు, మాడిపోతాయి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో సేమ్ ఆయిల్, ఆనియన్స్, జీలకర్ర, అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత పచ్చిమిర్చి, కారం, ధనియా పౌడర్, చాట్ మసాలా సేమ్ అండ్ గరం మసాలా, సాల్ట్ వేసి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇందులో దొడ్డటుకులు వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా స్టఫ్నంతా కలుపుకున్న తర్వాత హాఫ్ లెమన్ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండి మంచిగా నానిపోతుందండి. ఇలా చిన్న చిన్న ముద్దలుగా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఇలా పొడి పిండి వేసుకొని సేమ్ మనం చపాతీ ఎలా అయితే చేస్తామో రౌండ్గా అలా చేసుకోండి. మనం ఇది చేసేటప్పుడు చాలా ప్రెషర్ ఇవ్వకూడదు, మైదా పిండి కాబట్టి మెల్లిగా చూసుకుంటూ చేయాలి. ఇలా ఫింగర్స్ కనిపిస్తున్నాయి కదా అని ఇలా ఫింగర్స్ కనిపించేటట్టు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ పైన కొద్దిగా హీట్ చేసుకోవాలండి, బాగా హీట్ చేసుకోవద్దు. ఇలా ట్రాన్స్పరెంట్గా అవుతుంది కదా, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ప్యాన్ పై నుంచి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇలాగే అన్నీ కూడా చపాతీస్ కొద్దిగా హీట్ కాగానే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీని 4 సైడ్స్ స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి ఈక్వల్గా. ఇలా నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా ఇలానే చేసుకోవాలండి. చేసుకున్నాక ఇప్పుడు చూడండి నేను అన్నీ చేసుకున్నాను. ఇప్పుడు సేమ్ ఈక్వల్గా రావాలంటే ఒక స్కేల్ని తీసుకొని హాఫ్ ఇలా గీత పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా రావాలి. ఇప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా చూడండి, ఇలా ఉండాలి. మరీ దొడ్డుగా ఉండకూడదు, అలాని మరీ సన్నగా కూడా ఉండకూడదు. ఇలా మీడియం సైజు ఉండాలి. సో ఈ సైడ్ ముక్కలన్నిటినీ కూడా వేస్ట్ చేయొద్దు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ అంతా రెడీ చేసుకొని ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా మడత పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఏ సైజ్ అయితే తీసుకుంటామో అక్కడ కొద్దిగా పిండిని రాసి మళ్ళీ దానిపైనుంచి కొద్దిగా రాసి మనం ఇలా అపోజిట్ డైరెక్షన్లో మలవాలన్నమాట. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా పిండిని రాసుకొని ఒకే డైరెక్షన్లో చేసుకున్న తర్వాత కొద్దిగా మనం సైడ్స్ని ప్రెస్ చేసుకోవాలండి. ఇక్కడ ఎలా వేసాము, ఎలా చేసాము అనేది చాలా ఇంపార్టెంట్, మెయిన్ స్టెప్ ఇది. సో ఇలా స్టఫింగ్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని
ఇదంతా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇలా చూపిస్తున్నాను కదా, ఈ క్లోజ్ చేసేదాన్ని కూడా కొద్దిగా పిండిని రాసి ఇలా ట్రయాంగిల్ షేప్లో క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లీక్ కావద్దండి. ఇప్పుడు 3 యాంగిల్స్లలో కూడా ఒకవేళ గ్యాప్స్ ఉంటే ఇలా పిండితోని కొద్దిగా కవర్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఈ స్టఫింగ్ని మనం ఫిల్ చేసేటప్పుడు ప్రతి యాంగిల్లో మనం చూసుకోవాలండి. పిండితోని ఫిల్ చేసుకుంటే అది క్లోజ్ అయిపోతుంది. సేమ్ ఇలాగే అన్ని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి పన్నీర్ది కూడా. ఇలా పన్నీర్ని ప్రెస్ చేస్తూ వేసుకొని 3 యాంగిల్స్ కొనాలన్నీ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టఫింగ్ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేయాలండి. మరీ ఎక్కువ అయిపోతే మాత్రం లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొద్దిగా హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఇలా 3 వేసుకొని మంచిగా గోలించుకోవాలి. మరీ ఎక్కువ మాడనీయకూడదండి, టేస్ట్ అస్సలు బాగుండదు. సో ఇలా మీడియం గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ఆయిల్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ పన్నీర్ సమోసాలను కూడా ఇలానే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇందాక సైడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ సైడ్స్ని ఇదే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. టీ టైంలో అయినా సరే, ఎప్పుడైనా సరే తినేయచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా వస్తాయండి. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. అండ్ చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కదా. సో మీరు డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి మన ఛానల్ని. 2 సమోసాలను ట్రై చేసి కామెంట్ చేయండి. మరెన్నో డీటెయిల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.